దయచేసి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్స్ చేయండి. దేశంలో మొదటి స్టెమ్ సెల్స్ బ్యాంక్ ఏ నగరంలో ఏర్పాటయ్యింది? చెన్నైలో. దేశంలో టెక్నాలజీ మిషన్ కార్యక్రమాన్ని ఎప్పుడు ప్రారంభించారు? 1986వ సంవత్సరంలో. ఎయిర్ క్రాఫ్ట్ల కోసం భారత్ అభివృద్ధి చేసిన నావిగేషన్ వ్యవస్థ ఏది? గగన్. టైఫాయిడ్ వ్యాధి నిర్ధారణకు ఉపయోగించే పరీక్ష ఏది? వైడాల్ టెస్ట్. హైడ్రోజన్తో నడిచే త్రిచక్ర వాహనాలను తొలిసారిగా అభివృద్ధి చేసిన సంస్థ ఏది? మహీంద్రా అండ్ మహీంద్రా. ప్రౌఢ మనిషికి రోజుకు ఎంత అయోడిన్ అవసరం? 150 మిల్లీగ్రాములు. తొలి అణు రియాక్టర్ను రూపొందించిన వారు? ఎన్రికో ఫెర్మి. ఏ మూలకాన్ని ఎకారాడ్యాన్ అని కూడా పిలుస్తారు? యునునాక్టియం. అధిక ఉష్ణోగ్రతలను కొలిచేందుకు ఉపయోగించే పరికరం ఏది? పైరోమీటర్. భారత అణుశక్తి ప్రస్తుత స్థాపిత సామర్థ్యం ఎంత? 5780 మెగావాట్లు. స్త్రీ మూత్రంలో ఏ హార్మోనును గుర్తించడం ద్వారా గర్భధారణ నిర్ధారణ అవుతోంది? హ్యూమన్ కొరియానిక్ గొనడోట్రాపిన్ హార్మోను. బయోగ్యాస్లో మిథేన్ ఏ మేరకు ఉంటుంది? 55 నుంచి 60% వరకు. జికా వైరస్ను తొలిసారిగా ఏ దేశంలో గుర్తించారు? ఉగాండాలో. 2015లో వైద్య శాస్త్రంలో నోబెల్ బహుమతి పొందిన వారు ఎవరు? సతోషి ఒమొరా. ద్రవ రూపంలోని ఏకైక అలోహం ఏది? బ్రోమిన్. తెలంగాణ రాష్ట్రంలో ఎన్ని భారజల ప్లాంట్లు ఉన్నాయి? 1. ఏ గ్రంథిని మూడో నేత్రం అని కూడా పిలుస్తారు? పినియల్ గ్రంథిని. వర్షాకాలంలో చెక్క తలుపులు తేమను గ్రహించి వ్యాకోచించటం దేనికి ఉదాహరణ? నిపాణంకు. గుండెపోటు వచ్చినప్పుడు సాధారణంగా వెంటనే నాలుక కింద ఏ మందును పెట్టాల్సిందిగా వైద్యులు సూచిస్తారు? యాస్పిరిన్ను. మొక్కలను సూక్ష్మజీవులను ఉపయోగించి నిర్వహించే కాలుష్య నిర్మూలన విధానం ఏది? బయో రెమిడియేషన్. దేశంలోని తొలి అణు రియాక్టర్ ఎక్కడ ఏర్పాటైంది? తారాపూర్, మహారాష్ట్రలో. ఏ విటమిన్ను ఎల్లో ఎంజైమ్ అంటారు? రైబోఫ్లేవిన్ను. ఒక బ్యారెల్ చమురు ఎన్ని లీటర్లకు సమానం? 159 లీటర్లకు. దేశంలో తొలిసారిగా నోటి ద్వారా తీసుకోగలిగే ఓరల్ ఇన్సులిన్ను అభివృద్ధి చేసిన సంస్థ ఏది? బయోకాన్ సంస్థ. ప్రపంచ క్షయదినం ఎప్పుడు? మార్చి 24వ తేదీన. రాకెట్లోని క్రయోజెనిక్ ఇంజన్లో వినియోగించే ఇంధనం ఏది? ద్రవ హైడ్రోజన్. జన్యు పరిశోధనలో ఎక్కువగా వినియోగించే చేప ఏది? జీబ్రా ఫిష్.
సక్యులెంట్ కరువు అనే బయోడైవర్సిటీ హాట్ స్పాట్ ఏ ఖండంలో కనిపిస్తోంది? ఆఫ్రికా ఖండంలో. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ట్రాపికల్ మీటియరాలజీ IITM ఎక్కడ ఉంది? పూణేలో. ఎలక్ట్రానిక్ వ్యర్థం ఈ వేస్ట్ ఉత్పాదనలో మొదటి స్థానంలో ఉన్న రాష్ట్రం ఏది? మహారాష్ట్ర. వరల్డ్ యాంటీ డోపింగ్ ఏజెన్సీ ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది? యాంట్రియల్, కెనడాలో. విటమిన్ డి సమృద్ధిగా కలిగిన పదార్థాలు పుట్టగొడుగులు. భారతదేశంలోని పంట విజ్ఞాన కేంద్రం ఏది? ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చర్ రీసెర్చ్. DNA ఫింగర్ ప్రింటింగ్ ప్రక్రియను అభివృద్ధి చేసిన వ్యక్తి ఎవరు? అలెక్ జెఫ్రీస్. గగనతలం నుంచి గగనతలానికి ప్రయోగించగలిగిన క్షిపణి ఏది? అస్త్ర. అల్యూమినియం ఆక్సైడ్ ఖనిజాలు ఏవి? రూబీ, కొరండం, టోఫాజ్లు. నేషనల్ నానో మిషన్ ఎప్పుడు ప్రారంభమైంది? 2007 సంవత్సరంలో. కేంద్ర ఆరోగ్య కుటుంబ మంత్రిత్వ శాఖ ఇటీవల విడుదల చేసిన శక్తివంతమైన క్షయమందు ఏది? బెడాక్విలిన్. భారత్ను పోలియో రహిత దేశంగా WHO ఎప్పుడు ప్రకటించింది? మార్చి 27, 2014 సంవత్సరంలో. చిన్నారులను ఎన్ని వ్యాధుల నుంచి రక్షించేందుకు ప్రభుత్వం మిషన్ ఇంద్రధనుసులో భాగంగా దేశవ్యాప్తంగా టీకాలను అందిస్తోంది? 7 వ్యాధుల నుంచి. ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫిజిక్స్ ఎక్కడ ఉంది? భువనేశ్వర్లో. పల్స్ పోలియో కార్యక్రమం ఎప్పుడు ప్రారంభమైంది? 1995 సంవత్సరంలో. మనిషిలోని DNA అధ్యయనం భవిష్యత్తులో సంభవించే అవకాశమున్న వ్యాధులను ముందుగానే గుర్తించడానికి ఉపకరించే విజ్ఞానం ఏది? జీనోమిక్స్. భారతదేశానికి చెందిన ఉపగ్రహ నావిగేషన్ వ్యవస్థ IRNSS ఇండియన్ రీజనల్ నావిగేషనల్ శాటిలైట్ సిస్టంలో భాగంగా ఇప్పటి వరకు ఎన్ని ఉపగ్రహాలను ఇస్రో ప్రయోగించింది? 6 ఉపగ్రహాలను. మహారాష్ట్రలోని జైతాపూర్లో స్థాపించనున్న అణు రియాక్టర్లను సరఫరా చేస్తున్న అరీవా కంపెనీ ఏ దేశానికి చెందింది? ఫ్రాన్స్ దేశానికి. ఒక భౌగోళిక ప్రాంతానికి పరిమితమై ఆ ప్రాంత పరిస్థితుల వల్ల ప్రత్యేక లక్షణాలు పొందిన ఉత్పత్తులకు లభించే గుర్తింపును ఏమంటారు? జియోగ్రాఫికల్ ఇండికేషన్. ప్రసిద్ధ రష్యన్ టెన్నిస్ క్రీడాకారిణి మారియా షరపోవా ఏ నిషేధిత మందును తీసుకోవడం ద్వారా డోపింగ్ పరీక్షలో విఫలమయ్యారు? మెల్డోనియం. కేంద్ర సైన్స్ అండ్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ కమ్యూనికేషన్ అండ్ ఇన్ఫర్మేషన్ రీసెర్చ్ NISCAIR ప్రచురించే విజ్ఞాన మాసపత్రిక ఏది? సైన్స్ రిపోర్టర్. అత్యంత శక్తివంతమైన కిరణాలు ఏవి? అతినీలలోహిత కిరణాలు. మరిన్ని అప్డేట్స్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి,
షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్తో మీ ముందుంటాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.